ఫ్రెండ్స్, వెల్కమ్ టు జహాస్ స్ట్రీట్ ఫుడ్ వీడియోస్. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో సజ్జల రొట్టె తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా 2 కప్పుల సజ్జల పిండి తీసుకోండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ పిండి ఆడిచేటప్పుడే మేము సాల్ట్ వేయడం జరిగింది. మీరు సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా పిండిని బాగా మిక్స్ చేయండి. ఒక 2-3 మినిట్స్ ఇలా పక్కన పెట్టేయండి. పక్కన పెట్టిన తర్వాత మనకు కావాల్సినంత పరిమాణంలో పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. ఆ తర్వాత తీసుకున్న చిన్న చిన్న ముద్దలను ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఇలా పిండి వేసుకొని కొద్దిగా సజ్జల పిండి కింద వేసుకొని ఈ విధంగా చేతి వేళ్ళను ఇలా ప్రెస్ చేస్తూ రొట్టెను మనము బాగా వెడల్పుగా చేసి ఇలా మనకు కావాల్సిన పరిమాణంలో ఇలా వేళ్ళతోనే బాగా ప్రెస్ చేసి ఈ విధంగా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఆ రొట్టెను తీసుకొని ఒక ప్యాన్ మీద ఇలా వేయండి. ఇలా వేసిన రొట్టె మీద కొద్దిగా వాటర్ తీసుకొని ఈ విధంగా పైపుతగా ఇలా పూయండి. 1 సైడ్ మాత్రమే ఇలా వాటర్ని తీసుకొని తడపాలి. సిమ్లో పెట్టుకొని 2 వైపులా మనకి ఎలా కావాలంటే అలా, రోస్ట్గా కావాలంటే రోస్ట్గా, లేదు మెత్తగా ఉండాలనుకుంటే మెత్తగా కాల్చుకోండి. ఇలా సజ్జల రొట్టెని మనము తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సజ్జల రొట్టె తయారు చేయడం ఎంత ఈజీనో కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో సజ్జల రొట్టె గురించి మీరు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఈ సజ్జల రొట్టె ద్వారా హెల్తీగా కూడా చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.